నమస్తే సార్ మీ పేరు సార్ సింగాల వెంకటేశ్వర్లు ఉపలబాడు ఏం చేస్తుంటారు సార్ నేనే వీకనే తిరుగుతుంటా ఓకే వ్యవసాయం చేసుకుంటారు వ్యవసాయం ఓకే మరి ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి రావచ్చండి జగన్మోహన్ రెడ్డి రావచ్చు ఎందుకని రావాలనుకుంటున్నారు ఎందుకు అతను చేసిన సంక్షేమ కార్యక్రమాలు పింఛన్లు అమ్మఒడి సచివాలయాలు అనేకమైన పథకాలు పెట్టినవన్నీ నెంబర్ 1 ఓకే మరి పవన్ కళ్యాణ్ అనగానే మీకు ఏం గుర్తు వేస్ట్ ప్లేయర్ వాడితో మాట్లాడటమే వేస్ట్ కదా అతని గురించి ఏముంది అతని కాడ ఈసారి సీఎం అవుతా అంటున్నాడు పాపం సీఎం కాదు పరియాల రవి గుండు కొరిపించి గాడిద మీద ఊరేగించిండు ఇప్పుడు అందుకంటే ఎక్కువ ఊరేగుతారు అంతకంటే ఎక్కువ ఊరేగిస్తారు మరి చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఏముంది చంద్రబాబుని చెప్పను ఆయన డబ్బా కొట్టుకోండి నేను అది చేసినా ఇది చేసినా డబ్బా కొట్టుకోవడమే ఆయన ఒక మహానుభావుడు జగన్ ఒక మహానుభావుడు అందుకని రాష్ట్రాలు బాగా అభివృద్ధి చేసి ఆ బోలేకుండా ఆయన వస్తే బాగుంది నీళ్ళు ఉండవు కాలువలు ఉండవు ఏమి ఉండవయ్యా మరి రైతులకి రుణమాఫీ చేస్తానండు నెంబర్ 1 చేసిండు ఆడవాళ్ళకి బంగారం మొత్తం ఇళ్ళకి ఇస్తానండు నెంబర్ 1 ఇచ్చిండు ఆయన చేసిన సంక్షేమ పథకాలు మొత్తం నెంబర్ 1 ఉండేవి కాబట్టి ఆయనకి వెయ్యాలి ఓటు అది ప్రజలకు మంచి చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అంటున్నారు కదా ఏది సాధ్యం చెప్పు ఏది ఆయన అనుకున్న కార్యక్రమం ఒకటి చేస్తే ఒక్కటన చేస్తే నెంబర్ 1 ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి ఏమంటుండు నేను చేస్తే ఓటేయండి అంటుండు నేను చేస్తానంటుండేనా ఇంక చేసేది ఆడా పోయిన 5 సంవత్సరాలు చేసిండా ఒక్క పథకం చేసిండా ఒక్కటి జాబ్ రావాలంటే బాబు గారు రావాలంటున్నారు కదా ఇంకా బాబు అంటారు ఎవరు మనం అంటలా బాబు గారు అంటారు నేను అది తెచ్చినా ఇది తెచ్చినా అసలు ఢిల్లీ మొత్తం ఆయన వెళ్ళిండంట అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర వహించిండంట అవన్నీ చేసి నెంబర్ 1 చేశాడండి ఆయన మామూలు చేసిండా ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు 175 రావాలా 175కి 175 వస్తాయి మేము చేసిన పథకం ఆయన చేసిన పథకాలకి ఖచ్చితంగా ప్రజలు ఓటేస్తారు ఓకే థ్యాంక్ యూ నా పేరు మొగులి శ్రీకాంత్ ఏం చేస్తుంటారు నేను వ్యవసాయం అండి రైతు పని మరి ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈసారి వస్తుందండి నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూశారు జగన్ ప్రభుత్వాన్ని చూశారు చంద్రబాబు నాయుడు 3 సార్లు గెలిచిండు జగన్ ఒకసారి గెలిచిండు ఒకసారి గెలిస్తేనే ఇన్ని పథకాలు సంక్షేమ పథకాలు చేసిండు అభివృద్ధి చేసిండు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ఏదో అమ్మఒడి డబ్బులేనో లేకపోతే 40 సంవత్సరాలు 18,750 మరి రైతు భరోసా డబ్బులేనో రైతు పంట నష్టానికి అయితేమి మరి సాగుకి అయితే బోర్లు అయితే ఏదో ఒకటి ద్వారాగా ఇంటికి రాని పథకం అంటూ లేదు ఎవరికి ఏదో ఒక ఇంటికి ఏదో ఒక రూపంగా పథకం జరుగుతుంది మేలు జరుగుతుంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ బీజేపీ ఇన్ని పార్టీలు కూటములుగా వస్తున్నాయి కదా ఎలా ఉండబోతుందంటారు వాళ్ళు ఎన్ని కూటములతో వచ్చినా ప్రజల్లో వాళ్ళకి స్పందన లేదు వాళ్ళు చేసిన మంచి చెప్పుకోవటానికి లేదు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే అండి సినిమాలకే పనికి వస్తాడు కానీ రాజకీయానికి పనికిరాడు మరి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మోసగాడు ఎవరిని ఎట్టా వాడుకోవాలో ఏటైనా ఎవరిని మేనేజ్ చేసుకోవాలో మొన్నటిదాకా కూటమి మోడీ సంకనాకిండు ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఆ రోజు ఎన్ని పథకాలు ఎంతమందికి మేలు చేసి ఎన్ని పథకాలు పెట్టారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని ఇదే కొత్త రాష్ట్రం మళ్ళీ రాజధాని కావాలని ప్రజల్ని రుణమాఫీని డొమ్మకా చేసి అబద్ధాలతో 600 హామీలు ఇచ్చారు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు 175కి ఖచ్చితంగా టార్గెట్ అయితే 175 కాకపోతే 10 తగ్గినా ఖచ్చితంగా 151 తగ్గు ఒకటి అటు ఇటు ఎక్కువ ఖచ్చితంగా వస్తాయి ఖచ్చితంగా దాంట్లో మళ్ళీ ఏరా మాట లేదు ఎందుకంటే ప్రజల్లో మంచి జరిగింది ఇవాళ ఏమవుద్ది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేకి వెళ్ళమను ఆయన ఏందో పెద్ద చించుకుంటుండు కానీ ఎమ్మెల్యేకి వెళ్తే మనగాడే నాయకుడే మీ పేరండి నా పేరు మేసారు వెంకరాములు ఏం చేస్తుంటారు ఇంకా అవన్నీ తెలియదు నాకు కాదండి మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ అంతా మాకంతా మంచిగానే ఉంది గెలుస్తాడా మరి నెక్స్ట్ వస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు ఎందుకని గెలవాలనుకుంటున్నారు మాకు గెలవాలి ఆయన రావాలి ఆయన రావాలంటే ఆయన వస్తేనే మాకు చల్లగా ఉంటుంది ఓకే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ వీళ్ళంతా కలిసి వస్తున్నారు కదా మాకు తెలియదండి మేము చెప్పం మాకు తెలియదు మరి ఇన్ని పార్టీల పొత్తులు
ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు అంటున్నారు కదా. ఏం భయపడ్డు. ఏమేం పథకాలు వస్తున్నాయమ్మా? నాకు నాకు 18,000 డబ్బులు వస్తాయి. మరి కౌరు పని పోతే డబ్బులు పడతాయి. ఇంకా చాలు నాకు. మరి చంద్రబాబు నాయుడు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు కదా. నేను ఇంకా అయ్యని చెప్పలేను. ఫైనల్ గా జగన్ గారికి ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి? 175కి. నాకు అంత తెలియదు. మరి మీ ఎమ్మెల్యే గెలుస్తాడు ఇక్కడ? ఖచ్చితంగా గెలుస్తాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? పిన్నెల రామకృష్ణారెడ్డి. మరి జోలకంటి బ్రహ్మారెడ్డి గెలుస్తాడు ఈసారి అంటున్నారు కదా. ఇంకా నాకు తెలియదు అవన్నీ. ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, మరి ఏంటి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఈసారి? జగన్ గారికి జోరుకుంటది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా, ఈ పార్టీల సర్వేలు అన్ని కూడా చంద్రబాబు గెలుస్తాడని చెబుతున్నాయి. వాడికి అంత సీనుగో లేదు. వాడికి గెలవాలని 100 చోతుడు. మనం చెప్పపోయిన జనాభా మనం ఏది వస్తున్నాం అంటున్నాడు సీఎం జగన్. జగనే. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతర పార్టీలన్నీ పొత్తులతో వస్తున్నాయి కదా. మగోడు సింగిల్ గా వస్తాడు కదా. సీఎం జగన్ ఎప్పటికైనా మగోడే కదా. సీఎం సింగిల్ గానే వస్తుంది. ఒక్కో సహంగా వస్తాయి. మరి ఇన్ని పార్టీల పొత్తులు చూసి జగన్ గారు భయపడుతున్నారు అనేసి అంటున్నారు కదా. వాళ్ళు భయపడే కదా. ఒక మోడీని వాళ్ళందరినీ పెట్టుకుంది. మగోడు సింగిల్ గా వచ్చి ఒక చెల్లెలు కూడా తీసుకోకుండా వచ్చాడు కదా. మరి పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు? వారికి 105కి 21 వచ్చింది. 20కి వారు రాజకీయంలో పరమ సీఎం అవుతా అంటున్నాడు. మరి వారికి అంత సీటుకో లేదు. 175కి 24 సీట్లు ఇచ్చా వాడికి సీఎం ఎలా అవుతాడు వాడు? మరి ఆడపడుచులంతా కూడా చంద్రబాబు వైపే ఉన్నారంటున్నారు కదా. అంత సీటుకో లేదు. ప్రతి ఒక్కరికి పథకాలు ప్రతి ఒక్కరి వస్తున్నాయి. వాళ్ళకి వీళ్ళు ప్రతి లేని పథకం ప్రతి ఒక్కరి జగన్ మయంతో ప్రతి ఒక్కరి వస్తుంది. ఫైనల్ గా జగన్ కి ఎన్ని సీట్లు రావచ్చు అంటారు ఈసారి? 175 సీట్లకి 175 సీట్లకి సీఎం జగనే. నా పేరు మేసారి సీను. నేను పొలం పని చేస్తాను. మరి ఒక రైతుగా చెప్పండి, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మంచి జరుగుతుందంటారు? మాకు జగన్ పార్టీ వస్తేనే బాగా జరుగుతాయా. ఎందుకని జగన్ పార్టీ రావాలనుకుంటున్నారు? ఎందుకని అంటవా, ఇప్పుడు వాళ్ళు ఉండా లేకపోయినా మరి ప్రభుత్వం నుంచి పథకాలు వస్తున్నాయి. మా ఆమెకి 18,700 వస్తున్నాయి. నాకు పింఛన్ వస్తుంది. మరి రైతు భరోసా వస్తుంది. మరి కొంతవరకు నాకు ఇల్లు జరుగుతుంటుంది. మరి అమ్మఒడి అంటే మనకు లేదులే. మరి నాకు వస్తున్నాయా. అందుకని మా జగన్ ప్రభుత్వం అయితే బాగుంటుంది. మరి ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, పథకాలు ఇవ్వడం వల్ల సోమరిపోతులు ఎవరంటారా? సోమరిపోతులు ఊరికి అట్లా మేము బంగారం వాళ్ళు చేసుకుంటూనే ఉన్నాం. సోమరిపోతులు ఇంటికాడ ఉంటున్నాం, పనికి పోతూనే ఉన్నాం కదా. పథకాలు తీసుకున్న వాళ్ళంతా సోమరిపోతులు అయిపోతున్నారని చంద్రబాబు అంటున్నారు. అవన్నీ ఉత్త మాటలు. చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గురించా? ఆయన గురించి మనకెందుకు, అవన్నీ బెత్తర మాటలు. అవన్నీ బెత్తర మాటలు అండి. నేను అదిగో ఆ సొక్కలు చూపిస్తానంటాడు, అది చూపించేయలేదు, పెట్టేయలేదు అంతే. పవన్ కళ్యాణ్ అసలు వేస్ట్. ఆయన గురించి అడగటం వేస్ట్. ఎందుకంటే మాకెళ్ళి ఆ పవన్ కళ్యాణే లేదు, ఆ గలాసే లేదు. జగన్ పులి అట్టాటోడు. మాట ఇచ్చిందంటే ఇంకా తప్పేది లేదు. ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఎత్తడు. మనం ఇయ్యగలుగుతామా లేదా? ఇప్పుడు మన ఇంట్లో కొండలో భూమి ఉంటేనే మనిషిని పిలిచి పెట్టగలుగుతాం. ఆయన కూడా మన రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉందో ఆయన మనం ఇచ్చేవరకే పథకాలు పెట్టిండు, అంతవరకు ఇస్తుండు. ఏంటి మరి కురపం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుష్పశ్రీవాణి గారు ఉన్నారు. మరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగదీశ్వరి గారు ఉన్నారు. మరి ఇద్దరిలో ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్ అంటే పుష్పశ్రీవాణి గారికి వేద్దాం అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చాలా అతనన్ని మాటలు, అతనన్ని ప్రపోజల్లు, మేనిఫెస్టో అన్నీ కరెక్ట్గా చేశాడు. మరి ఇక్కడ మీ నియోజకవర్గానికి సంబంధించి పుష్పశ్రీవాణి గారి వల్ల మీకు ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారు? ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కదా. అతనితో మేడం ద్వారా వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మేడం ద్వారా వస్తాయి కదా. వచ్చిన తర్వాత మరి సంవత్సరం పథకాలన్నీ కూడా మాకు అందుతున్నాయి బాగా శుభ్రంగా. మరి పుష్పశ్రీవాణి గారు ఈసారి పోటీ చేస్తున్నారు, 3వ సారి పోటీ చేస్తున్నారు. మరి 2 సార్లు ప్రజా ఆదరణ పొందారు. ఈసారి ప్రజా ఆదరణ పొందగలరు అంటారా? పొందుతారండి. గ్యారంటీగా వస్తుంది. గ్యారంటీగా వస్తారు. అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ జగదీశ్వరి గారే అధికారంలోకి వస్తారు. ఆమె కొంచెం తిరుగుతుంది బాగా ప్రచారాలు కనేసి అన్నారు. కాబట్టి కొత్తగా ఉన్నారు. అతను ఆవిడ కొత్తగా ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇది ఉంటుంది కానీ ఇవిగా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్. ఓకే.
అంటే ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు మీకు ఉన్న పుష్పశ్రీవాణి గారు సరిగ్గా తిరగట్లేదు, జనాల్లో ప్రజా సమస్యలు తెలుసుకోవట్లేదు అనేసి మాట్లాడుతున్నారు. చాలా అనుకుంటారు 10 పుష్పాలు అనుకుంటారు, ఎందుకు తిరగలేదు అంటే మరి పుష్పశ్రీవాణి గారి వల్ల మీ నియోజకవర్గానికి డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా? డెవలప్మెంట్ ఏం కావలేదండి. మరి సంవత్సరాలు ఇస్తున్నారు, మరి అక్కడ రోడ్లు వేశారు, మరి మాకు రోడ్లు వేస్తున్నారు, మరి ఇంకేం కావాలి. ఫైనల్ గా మరి జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు? 170 అంటే ఇంచుమించు 140, 145 వస్తాయి. సరే, ఎట్టి పరిస్థితుల్లో వైసీపీదే అధికారం అంటారు. కంపల్సరీ. హాయ్ హాయ్, నేనేమేంటమ్మా? అనూష. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. అంటే మరి కురుపాం నియోజకవర్గానికి సంబంధించి పుష్పశ్రీవాణి గారు 3వ సారి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ? ఇక్కడ చాలా బాగుంది. వీధి కాలేజీలు, రోడ్స్, ఇంకా వీధి లైట్లు, ఇంకా స్కూల్ డెవలప్మెంట్, ఇంకా హాస్పిటల్స్, ఇంజనీర్ కాలేజ్ ఒకటి కొత్తగా ప్రారంభించారు. ఇంకా ఇంకా హెల్త్ ఇష్యూస్ వచ్చినా మా ఊరికి 104. ఇంకా ఏదైనా సమస్య ఇప్పుడు ఎవరికైనా వీధిలో బాగోపోయినా వెంటనే కాల్ చేసిన వెంటనే 108. ఇంకా అలాంటివి చాలా డెవలప్మెంట్ అయితే జరిగింది. ఓకే, మరి జగన్మోహన్ రెడ్డి గారి రూలింగ్ ఈ 4 years 10 months కాలంలో ఏ విధంగా డెవలప్ జరిగిందంటారు జగన్ గారి వల్ల? అప్పుడు రోడ్లు మనం చూసుకుంటే అప్పుడు రోజులు గతుకులు అట్టుండేవి కదా. ఇప్పుడు అలాంటివి ఏది లేకుండా ఇంకా హైవే రోడ్ లాగా, ఇంకా స్ట్రీట్ లైట్ కూడా అప్పుడు ఉండేవి కాదు. ఇప్పుడు ప్రతి వీధికి ఒక 10-15 ఇలా స్ట్రీట్ లైట్లు. ఇంకా కాలేజీలు అప్పుడు వచ్చి కాదు, 2-3 రోజులకు ఒకసారి వచ్చి, ఇప్పుడు వీధి ప్రతి ఇంటికి ఒక కాలేజ్ అలా అనమాట. మరి స్టూడెంట్స్కి ఈ గవర్నమెంట్లో మంచిగా జరగలేదు, డెవలప్ అవ్వలేదు స్టూడెంట్స్ అని చాలామంది మాట్లాడుతున్నారు కదా. అలా ఏం లేదు. అమ్మఒడి, ఇంకా విద్యా దీవెన, ఇంకా చాలా చాలా వస్తువులు మా జగన్మాయి గారు మాకు కల్పించారు. ఓకే, మరి ఈసారి మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మాకు ఓటు లేదు, కానీ ఓటు ఉంటే ఒకవేళ జగన్మాయికే వేద్దామని అనుకుంటున్నాం. మరి మీ నియోజకవర్గంలో జగదీశ్వరి గారికా లేదా శ్రీవాణి గారికా? శ్రీవాణి గారికి. ఎందుకు అంత నమ్మకం ఏంటి శ్రీవాణి గారి మీద? ఆవిడ వచ్చిన తర్వాత అసలు మా ఊరేమో చాలా డెవలప్మెంట్ అయిపోయింది. అసలు అప్పుడులాగే లేదు. అసలు మొత్తం స్ట్రీట్ లైట్లు, ఇంకా కాలేజీలు, ఇంకా 1-2 అని కాదు, ఇంకా చాలా గ్రాంట్లు, ఇంకా అన్నీ. ఈసారి గెలుస్తారంటారా మరి? తప్పకుండా గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దాకా రావచ్చు అంటారు మరి? 170 వచ్చేమో. మరి పవన్ కళ్యాణ్ యాక్టర్స్ అందరినీ దింపుతున్నాడు, ఎలా ఉంటుందంటారు ఈసారి? ఈసారి ఏం లేదు. ఇక మొత్తం మేమంతా మా ఇల్లు అంటే మా ఫ్యామిలీలో మొత్తం అందరికీ జగన్కే, మా ఊర్లో కూడా చాలా మంది జగన్కే. ఇక జగనే గెలుస్తారు అనుకుంటున్నాను. నియోజకవర్గానికి సంబంధించి పుష్పశ్రీవాణి గారు ఇక్కడ 3వ సారి బరిలో దిగబోతున్నారు. 2 సార్లు ఆమె గెలిచినప్పుడు మీ నియోజకవర్గానికి జరిగిన డెవలప్మెంట్ ఏంటంటారు? 100% మళ్ళీ ఆవిడే గెలుస్తుంది అన్న. ఒక మనిషి ఒకసారి గెలిచి మళ్ళీ గెలిపించామంటే బాగా చేసినట్లుగా అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కురుపాం నియోజకవర్గం అనేది ఆంధ్ర రాష్ట్రంలో గిరిజన కాన్సెన్సీ, అది మీకు తెలిసిందే, దళిత కాన్సెన్సీ అని. అలాంటిది ఈ రోజుల్లో స్కూల్స్ పరంగా చూడండి, హాస్పిటల్ పరంగా చూడండి, మనిషికి చిన్న వయసు నుంచి వృద్ధాప్యం వరకు కావాల్సింది విద్య, వైద్యం, ఈ 2 ఉంటే ఆల్మోస్ట్ స్టేట్ అంతా డెవలప్మెంట్ అయిపోద్ది. ఈరోజు కురుపాం నియోజకవర్గంలో ప్రతి ఏ స్కూల్కైనా వెళ్ళండి, ఒక ప్రాంతం అని కాదు, ఒక వలస అని కాదు, మీరు వలసల్లో ఉన్న జడ్పీహెచ్ స్కూల్స్ కానీ యూపీహెచ్ఎస్, అదే చిన్న 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే ఏ స్కూల్కైనా వెళ్ళండి, కార్పొరేట్ స్కూల్ మాదిరిగా ఉంటాయి అవి. ఎలా చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్పొరేట్ స్కూల్స్ ఎలాగుంటాయో దానితో పాటు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్తో పోటీ పడేంత విధంగా డెవలప్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. పుష్పశ్రీవాణి గారి వల్ల జరిగిందండి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాకుండా పుష్పశ్రీవాణి గారి వల్ల మీ కాన్స్టిట్యున్సీకి యూజెస్ ఏంటి? మా నియోజకవర్గంలోన గిరిజన యూనివర్సిటీ ఒకటి వచ్చిందన్న, ఇంజనీరింగ్ కాలేజ్. ఇంతవరకు కూడా మన ఓవరాల్ చూస్తుంటే మన కురుపాం నియోజకవర్గంలో కాలేజెస్గా ఏమీ లేవు. అంటే ఇంతకుముందుకు ఉండే గవర్నమెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అసలు ఉండే కాలేజీలో బాత్రూమ్స్ కూడా నీట్గా ఉండేవి కాదు. మేము చదువుకున్నప్పుడు నేను తెలుగు మీడియం, నేను తెలుగు మీడియం అయ్యి ఉండి నేను చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా మేము టీడీపీ గవర్నమెంట్ మాది లాస్ట్ టైం మేము బిఫోర్ ఎలక్షన్స్ మీరు టీడీపీలో ఉన్నాం మేము. ఇప్పుడు ఎందుకు లేమో అంటే 3 సార్లు సీఎం క్యాండిడేట్ అతను, 3 సార్లు సీఎం క్యాండిడేట్, 3 సార్లు సీఎం క్యాండిడేట్ అయ్యి ఉండి వాళ్ళ మేనిఫెస్టో పట్టుకొని ఈరోజు ఓటు అడిగే దమ్ము లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచారు, ఆ మేనిఫెస్టో పట్టుకుంటున్నారు. 2024లో మేనిఫెస్టో పట్టుకుంటున్నారు. ఆ 2 మేనిఫెస్టోలు చూపించి దమ్ముగా చూపించి అడుగుతున్నారు ఓటు. అంత దమ్ము లేని పార్టీ ఏదైతే ఉందంటే అది కూటమి పార్టీలు అవి.
ఈరోజు అందరూ చెప్పేస్తామని అందరూ ప్రతి ఒక్కరు చెప్పేస్తారు. ఎలక్షన్ వచ్చింది కాబట్టి 3 నెలల నుంచి అందరు ప్రజల్లోకి వస్తున్నారు. వాళ్ళు ఇంతకుముందు ఎందుకు రాలేదన్న? అంటే ఇక్కడ జగదీశ్వరి గారే గెలవబోతున్నారు అనేసి చాలామంది ప్రచారాలు అయితే చేస్తున్నారు. 2000 ఓట్లు వస్తే ఆవిడ గెలిచినట్లే అన్న. 2000 ఓట్లు వస్తే ఆవిడ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకు అంటే ఆవిడ పట్టు లేదు. ఆవిడ మాట్లాడే ఒక ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళకి తెలియదు. ఏ రోజు ఒక గడపకి వెళ్ళిందే లేదు. అభివృద్ధి ఏంటో తెలియదు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా మనకు టైం వేస్ట్. మరి పుష్ప శ్రీవాణి గారు ఇక్కడ గెలిస్తే ఈసారి ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారు? అన్న, గడప దాటి ఓటు వేసినందుకు గడప లోపలికి సంక్షేమాలు తీసుకొచ్చింది జగనన్న. కురుపాం నియోజకవర్గం ఈరోజు ఒక ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఎవరికి తెలియని ఒక కాన్సెన్సీ. అలాంటి కాన్సెన్సీ పుష్ప శ్రీవాణి అమ్మ గెలిచిన తర్వాత ఈరోజు స్కూల్స్ పరంగా, రోడ్స్ పరంగా, గ్రామాల్లో మీరు రోడ్స్ చూసుంటారు. వలసల్లో కూడా రోడ్లు తీసుకొచ్చారు అమ్మగారు. ఎవరున్నారన్న ఈ రోజుల్లో తీసుకొచ్చింది? ప్రతి వలసకు వెళ్ళి చూడండి, ప్రతి ప్రాంతానికి వెళ్ళి చూడండి, ప్రతి గ్రామానికి వెళ్ళి చూడండి. ఒక మండలానికి కాదన్న, వలసల్లో కూడా రోడ్లు తీసుకొచ్చారు అమ్మగారు. వలసల్లో కూడా ఇప్పుడు ఎంతమంది ఈ రాత్రి సమయంలో కూడా ఇంతమంది జనాలు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి మీరు. ఈ నైట్ సమయంలో ఎలా ఉంటుందంటే అక్కడ మేడం గారు వెళ్ళేసరికి అభివృద్ధి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఒకటే, జగనన్న వస్తే అభివృద్ధి వస్తుంది, జగనన్న వస్తే సంక్షేమ పథకాలు వస్తాయి. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మరి ఇన్ని పార్టీలు పొత్తులతో వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, ఒక సినిమా యాక్టర్. నేను బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ఓన్లీ ఫ్యాన్ పరంగా అన్న. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేస్ ఉంటే మాకు ఫ్యాన్ బేస్ ఉందన్న. ఫ్యాన్ బేస్ ఓకేనా? కూటమిలు కలిసి వచ్చిన ఓటమి చూపించడానికి మేము సిద్ధమన్నా. మళ్ళీ ఒకసారి మా కోసం ఓటమిని చూపించడానికి కూటమి కలిసి వచ్చిన జగనన్న కోసం కూటమి కలిసి వచ్చిన ఓటమి చూపించడానికి మేము సిద్ధం. ఇక ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 175 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఎన్ని కాన్స్టిట్యున్సీలు దక్కే అవకాశం ఉందంటారు? ఆఫ్ కోర్స్ 175 అన్న. 175. ప్రతి నియోజకవర్గంలో ఎలాగైతే ప్రజల యొక్క ఆ యొక్క రిఫ్లెక్షన్ ఎలాగుందో ప్రతి నియోజకవర్గంలో కూడా అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గురించి. ఎందుకంటే మా నియోజకవర్గం ఒకటే లబ్ధి పొందలే, స్టేట్ అంతా లబ్ధి పొందిందన్న. లబ్ధి పొందిన ఎవరో చెప్పనన్నా, పేద ప్రజలు, మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్. ఓకే, మరి పుష్ప శ్రీవాణి గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? నేనైతే 40,000 దాటి వస్తుంది అనుకుంటున్నానండి. 40,000 దాటి 100% ఇది 100% 40,000 మెజారిటీ దాటే వస్తుంది. ఎందుకంటే మాకు ఇంకేం కావాలన్నా, ప్రతి కుటుంబంలో ఒక ఆడబిడ్డలాగా ఆవిడ మమ్మల్ని చూసుకుంటే మాకు ఇంకేం కావాలి? మేమెందుకు ఓటేస్తాం ఇంకొకరికి? చాలా మంది వస్తారు, అన్నీ చెప్తారు కల్లిబుల్లు. మీ ఓటు ఎవరికి అంటారు సార్? నేనన్నా నా గుండెల్లో కూడా అన్నా రాత్రి 12 అప్పుడు వచ్చి తెలిసినా కూడా మేము పుష్ప శ్రీవాణికి కళ్ళలో కూడా పుష్ప శ్రీవాణి గారికి ఓటేస్తాం. మేము 3 నెంబర్ గుర్తించుకోండి, ఎందుకంటే హ్యాట్రిక్ కదా. 1, 2, 3 హ్యాట్రిక్ మాది. అందుకే 3వ స్థానంలో దేవుడు ఇచ్చాడు. 100% గెలిపించుకుంటాం మేము. బ్రో ఏంటి బ్రో పరిస్థితి ఏంటి? మరి మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఈసారి జోలకంటి బ్రహ్మారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈసారి 5వ సారి ఓడించి ఇంటికి పంపిస్తాం పిన్నెలని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వచ్చేది పిన్నెల రామకృష్ణారెడ్డిని. పిన్నెల రామకృష్ణారెడ్డి ఎందుకని రావాలంటారు? ఎందుకని రావాలంటే అక్కడ అభివృద్ధి బాగా చెందిందన్న. అసలు ఒకప్పుడు ముసలోళ్ళకి కూడా ఏం జరగని కూడా ఇప్పుడు జరిగింది. పిల్లలకి అన్నీ జరగకపోయినా కానీ అన్నిటికీ జరిగింది. ఓకే, అంటే కాదు బ్రో, మరి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని మాట్లాడుతున్నారు. మరి స్టేట్ వైడ్గా ఎలా ఉండబోతుందంటారు? స్టేట్ వైడ్గా అయితే మళ్ళీ వచ్చేది జగన్. ఎందుకని రావాలంటారు జగన్మోహన్ రెడ్డి గారిని? ఇప్పుడు ఇద్దరు ముసలోళ్ళు వచ్చారు, అయితే ఎండ్లకు పోయి 2 చచ్చిపోయారు. ఇప్పుడు ఇది చంద్రబాబు పెట్టాడు కదా, అది పెట్టడం వల్ల బ్యాంకులలో పడటం వల్ల 2 ఎండ్లకు పోయి వచ్చారు. అదే మళ్ళీ వాలంటీర్ ఉంటే ఇంటికల్లా వచ్చి ఇచ్చి ఇస్తాడు కదా. మరి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని బట్టలోడు తీసుకొడతా ఎలక్షన్స్ తర్వాత. వాడు ఏడ వంగిన కాడ ప్యాకేజ్ స్టార్ వాడు. నారా లోకేష్ చూసి భయపడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి. అంత లేదన్న, అన్ని పప్పు మాటలు. మరి ఇంతమంది కూటములుగా వస్తున్నారు కదా, ఈ పార్టీలో పొత్తులు చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారంటారా? అసలు భయపడతారు, ఎంటుకుతో సమానం వాళ్ళంతా. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డికి వెన్నులో భయం మొదలైంది, అందుకనే ఎమ్మెల్యేలు మార్చేశాడు, అయినా కూడా గెలవరు అంటున్నారు. అంత లేదన్న, అసలు వల్ల కాదు. పందులు అన్ని గుంపుగా వస్తాయి, సింగల్ మాత్రం సింగల్ వస్తాయి. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 175. సహకరించి చాలా సంక్షేమ పథకాలు అమలు చేసి ఈరోజు అందరూ ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామనే ఈ కూటమి, జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఈ కూటమి పెట్టుకున్నామనేసి చెబుతున్నారు.
ఒక మంచి వ్యక్తి మీద ఎప్పుడు ఈ కూటమి అనేది పూర్వం నుంచి చరిత్రలో ఉంది. ఒక మంచి వాడికి ఒక నలుగురు దృష్టిలో ఎప్పుడు తయారైపోయి ఆ పోరాటం చేస్తూ ఉంటారు. కానీ చివరికి మంచి వాళ్ళే విజయం సాధిస్తారు సార్. సార్ మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలకు సంబంధించి ఎన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందంటారు? మా ప్రకారంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమో ఈ తెలుగుదేశంలో అంటున్నారు కానీ ఈ పేద ప్రజలు ఇచ్చే సంక్షేమ పథకాలు దృష్టిలో పెట్టుకుంటే 170కి 175 వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే సార్, మరి మీ నియోజకవర్గం కురుపం నియోజకవర్గానికి సంబంధించి పుష్ప శ్రీవాణి గారికి ఎంత మెజార్టీ రావచ్చు? గతంలో 29,000 మెజార్టీ వచ్చిందని నేను మెజార్టీ ఈసారి కనీసం 30,000 పైచీలు కానీ మేము గెలుస్తారని ఉద్దేశంతో ఉన్నామా. ఆట్రిక్ 3 సార్లు ఆమె తప్పనిసరి గెలుస్తారు, ఆట్రిక్ సాధిస్తారని ధీమాతో ఉన్నామండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి మన్యం జిల్లాకి సంబంధించి ఇక్కడ కురుపం నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా డిప్యూటీ సీఎం గారు స్థానిక ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ టీడీపీ నుంచి జగదీశ్వరి గారు ఒక ఎంపీటీసీ సాధారణ ఎంపీటీసీ గారు పోటీ చేస్తున్నారు. మరి కాన్స్టిట్యున్సీ ఎలా ఉండబోతుందంటారు? కాన్స్టిట్యున్సీలో పుష్పశ్రీవాణి గారు చేసినటువంటి అభివృద్ధి అనేది చాలా ఎక్కువ జరిగింది. స్వతంత్రం వచ్చిన నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అందునటువంటి సంక్షేమ పథకాలు, కులాలు, మతాలు, ఇటువంటి పార్టీ అనే విభేదాలు చూడకుండా అందరికీ అనేది అందించడం జరిగింది. పుష్పశ్రీవాణి గారు కూడా ఏ కష్టం వచ్చినా పార్టీ చూడకుండా, ప్రాంతాలు చూడకుండా ఆవిడ కూడా ఆవిడకి సాయశక్తుల చేసి ఉన్నారు. కాన్స్టిట్యున్సీ ఎప్పుడు లేనంత అభివృద్ధి కూడా జరిగింది. కనుక మాకు 2019లో ఇచ్చినటువంటి మెజార్టీ తోటి మేము ఇప్పుడు పోటీ పడుతున్నాం తప్ప ఏ టీడీపీ అభ్యర్థి అయితే ఎవరైతే అన్నారు మీరు జగదీశ్తో కానీ టీడీపీతో కానీ మరి ఎటువంటి పోటీ కూడా లేదు, పోటీలు కూడా లేరు. ఓకే, అంటే మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్న 3 రోజుల కాలమే ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుందంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 175 అన్నారో 175 కోసం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే, మినిస్టర్లు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, కింద కార్యకర్త అందరం కూడా 175 టు 175 అన్నారు. 175 కోసం మేము కృషి చేస్తున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇన్ని పార్టీలు కూటమిలుగా వస్తున్నాయి. ఈ ప్రభావం మీ నియోజకవర్గం మీద కావచ్చు, మీ జిల్లా మీద కావచ్చు ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా? ఎక్కడైనా మనిషి మీద కానీ ఒక వ్యవస్థ మీద వ్యతిరేకత వస్తే అన్ని పార్టీలు కానీ అందరు వ్యక్తులు కానీ కలరు. అంటే వ్యతిరేకత లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో చాలా బలంగా నాటుకుపోయాడు. జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం చాలా బలంగా ప్రజల్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే పటిష్టంగా ఉంది కనుక వాళ్ళ యొక్క ఉనికి ఎక్కడైతే కోల్పోతామనే భయంతో 3 పార్టీలు కూడా ఏకమయ్యాయి. ఓకే, ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాల దగ్గర రావచ్చు? నమస్తే సార్. ఏంటి సార్ మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి, మరి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి? ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి జగన్ గారు అన్నట్టు 175కి 170 సిద్ధంగా గెలుస్తామని ధీమా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు అట్టడుగు పేద ప్రజలకు కూడా చిట్ట చివరి పంక్తి ఉన్న కూడా అందాయి. ఎటువంటి లంచాలు, అవినీతి ఏమీ లేకుండా సాక్ష్యరేషన్ పద్ధతిలోన ప్రజలందరూ చాలా సంతుష్టిగా ఉన్నారు. మరి ఇప్పుడు కూటమి కూడా జరిగింది రాజమండ్రిలో. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, ఈ మోడీ గారిది మీటింగ్ జరిగింది. మీటింగ్ కి కూడా జనాలు తండోపతండాలుగా తర్వాత జగన్మోహన్ రెడ్డి మీటింగ్ సిద్ధం మీటింగ్ చూస్తే ప్రజలు ఒక సముద్రంలా పొంగిపోరలి స్వతంత్రంగా వస్తున్నారు. వాళ్ళకి వాళ్ళే సాధ్యాలు కట్టుకొని ఆ ఎండలకు కూడా తట్టుకొని ఎండ వాన అనుకున్న కూడా వచ్చి సిద్ధం సభల్ని విజయవంతం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం అందింది. యువతల ఆరోగ్య విషయంలో అయితేనేమి, విద్య విషయంలో కానీ దేశంలో లేని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశారు. ప్రతి పేదకి ఒక భరోసాగా నిలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల 175కు 175 వస్తాయన్న ఆలోచన, ఆ ధీమాతో సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఆశతో ఉన్నారు. సార్, మరి కురుపం నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుష్ప శ్రీవాణి గారు, టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా జగదీశ్వరి గారు ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రజాదరణ ఉందని మీరు నమ్ముతున్నారు? ప్రస్తుతానికి ప్రజాదరణ అయితే సాటి లేదు పుష్పశ్రీవాణి గారికి. ఎందుకంటే పుష్పశ్రీవాణి గారు మొదట్లో కూడా ప్రతిపక్ష నేతగా ప్రజావాణి వినిపించి జిల్లా పరిషత్తులో ఒక అపూర్వమైన స్పందన తీసుకొచ్చారు. ప్రజా సమస్యల మీద సరైన అవగాహన ఉంది పుష్పశ్రీవాణి అమ్మగారికి. అలాగే అభివృద్ధి విషయంలో కూడా ఇప్పుడు పరీక్షిత్ రాజు గారు మన మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు,
పుష్పశ్రీరామ గారి నాయకత్వం, వీళ్ళిద్దరి నాయకత్వంలో జోడు గుర్రాల్లాగా అభివృద్ధిని మా కురుపాం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు తీయిస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఎక్కడ చూసినా రోడ్లు, ఎక్కడ చూసినా కార్యక్రమాలు, తర్వాత ఈ రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, ఇవన్నీ చూస్తే అభివృద్ధి లేదంటారు ప్రతిపక్షాలు, కానీ ఇవన్నీ కళ్ళకి గుర్తు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాల్లో ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 175కి సాధించాలనే తాపత్రయంతో ప్రజలు కూడా ఆ అంకి ఇవ్వాలని సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతి అభివృద్ధి పని, సంక్షేమ పథకం కానీ పేద ప్రజలకు అందింది. ఎటువంటి ఈ లంచం కానీ వివక్ష కానీ పార్టీ ఏమీ లేకున్నా. ఇప్పుడు ఎలక్షన్ వరకే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంటున్నారు. ఎలక్షన్ ప్రజలందరూ నా మిత్రులు, నా బంధువులు, నా ప్రజలనే భావం మీద ఉన్నారు కాబట్టి ప్రజలందరూ సానుకూల దృక్పథంతో ఎప్పుడు ఎలక్షన్ జరుగుతుందా తీర్పిద్దామని ఎదురు చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మన్యం జిల్లాకి సంబంధించి మరి మన్యం జిల్లా పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటారు ఈసారి? మన్యం జిల్లా గురించి అంటే ఎలక్షన్ గురించేనండి? ఎలక్షన్ గురించే సార్. మన్యం జిల్లా ఇప్పుడు మా పాముల పుష్పశ్రీవాణి గారు 2 పర్యాయములు ఇక్కడ గెలుపొందారు. మొదటిసారి ఎమ్మెల్యేగా చేశారు మొదటి 5 సంవత్సరాలు. రెండోసారి గెలుపొందిన తర్వాత ఆమె డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రులు పనిచేశారు. గత 20 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేని ఈ నియోజకవర్గంలో, కురుపాం నియోజకవర్గంలో అన్ని విషయాలు, ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి తెచ్చారు, ఏకలవ్య పాఠశాల, అలాగే భద్రగిరిలో ఆసుపత్రి, కురుపాంలో ఆసుపత్రి. తర్వాత గత 5 సంవత్సరాల్లో ఎక్కడ 1 కిలోమీటర్ కూడా రోడ్డు కూడా తారు రోడ్డు వేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత సుమారు ఒక 100 రోడ్లు, అంటే కనీసం ఒక 500 కిలోమీటర్లైనా బీటీ రోడ్డు వేయించారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారు. అన్ని కష్టకాలంలోనే, కరోనా టైంలో కూడా చక్కగా పనిచేశారు. కొన్ని ప్రజలకు కూడా సహకరించారు. సార్, మరి కురుపాం నియోజకవర్గానికి సంబంధించి పుష్పశ్రీవాణి గారి వల్ల గిరిజన వాసులకి ఒరిగిందేమి లేదన్నట్లుగా జగదీశ్వరి గారి మాటలు అయితే ఉన్నాయి. జగదీశ్వరి ఆమె పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె అలాగనుకున్నా అనుకోతే బాగుండు అనుకుని ఆమె ఏం పోటీ చేస్తారు? ఆమె గొప్పలు ఆమె చెప్పుకుంటున్నారు. మరి ప్రతిపక్ష పాత్ర పోషించాలంటే మంచి పని కూడా చెడ్డ పని అనడం అనేది సహజము. ఆమె ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనుకుంటాం, కానీ అభివృద్ధి అనేది ప్రజలు చూస్తున్నారు, ప్రజలకు కనిపిస్తుంది. ఓకే సార్, ఏంటి సార్ మరి ఫైనల్ గా ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయి, ఇంకా 5 రోజుల కాలం కూడా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఈసారి 170 స్థానాలు మావే అన్నట్లుగా టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అలాగనుకొని పోటీకి వస్తున్నారు కదా. చంద్రబాబు ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి. బాబాయ్ గారు నమస్కారం. పేరు? రమణారెడ్డి. రమణారెడ్డి గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఏంటి మరి ఏ విధంగా ఉంది ఈసారి, ఎలా ఉండబోతుంది అంటారు? ఎవరు వస్తారంటారు? ఎక్కడైతే జగనే ఉండడు, ఇక్కడైతే జగనే ఉన్నాడు. ఇక్కడ 30 వంతు ఈ ఊళ్ళో. మరి ఇంకా వేరే దేశం మీద ఏమో కానీ మనకు తెలియదు. ఇక్కడ వరకు 30 వంతు జగన్ పార్టీ. జగన్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశాడు కొత్తది. ప్రజలు నమ్ముతారంటారు అసలుకి? ఏం చేసిండు? రైతులకి 3 లక్షల వరకు రుణం లేకుండా, అంటే వడ్డీ లేకుండా ఇస్తానన్నాడు కదా. ఇస్తుండగా ఇప్పుడు దాకా 1 లక్ష ఇచ్చారు, ఈసారి నుంచి 3 లక్షలు అంటున్నాడు. మరి ఈసారి మరి పంట వచ్చినప్పుడు బ్యాంకుకి పోతే గానీ అర్థం కాదు. కాదు, ఈయన అమ్మఒడి కూడా పెంచాడు, 17,000 చేశాడు. ఇప్పుడు 1,50,000 ఇచ్చిండు. ఇప్పుడు మరి ముందుకి చూస్తే గానీ 3 లక్షలు ఇచ్చేది ఏంది అర్థమైంది కాదు. మరి చంద్రబాబు నాయుడు వస్తే సూపర్ 6 అంటున్నాడు, రైతులకు మంచి చేస్తా అంటున్నాడు కదా. మన వీలేదుగా రుణమాఫీ అని, డోక్రా రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ ఇది అన్నాడు, మరి ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, మరి ఏది ఒకటి కూడా ఇవ్వలేదుగా. మరి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి 170 స్థానాలు ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? 130, 140 దాకా వస్తాయి. 130, 140 దాకా రావచ్చు. దగ్గరకు వచ్చేస్తున్నాయి, ప్రచారాలకి డబ్బులు ఇచ్చి జనాలు పిలుస్తున్నారంట కదా. ఇప్పుడు ఈ ఖర్చు ఈ ఊళ్ళో కోసం ఖర్చు ₹1 ఊళ్ళో వాళ్ళు లేదంటే జనాలకు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారంట. రూపాయి బిల్ల కూడా ఇట్లా ఊళ్ళో పెడతాడు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగిరిద్దంట. గోళ్ళ పడి ఎల్లీలో పడుతుంది.
పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి మరి? పవన్ కళ్యాణ్ వాడు సినిమాలు తీసుకోవడం ముఖ్యమంత్రి అవుతా జగన్ గుండెల్లో నిద్రపోతా అంటున్నాడు. ఏంది అమ్మడి కాడు ఉందా ఏం లేదు. జగన్ ని రోడ్డు మీదకి తీసుకొని వచ్చి నిలబెడతాను అంటున్నాడు. పండ పెడతా ఎవరిని? పవన్ కళ్యాణ్. ఏంటి అసలు పవన్ కళ్యాణ్ ఒక హీరో అయితే అలా అంటావు ఏంటి? హీరో ఆ సినిమాల్లో హీరో ఏడేవుడు లేడు. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చచ్చిపోతారంట పవన్ కళ్యాణ్ కోసం. ఎందుకే మందాగా గెలవడేనా గెలవడేనా గెలవడైనా చచ్చిపోతాడా? అంత మంచోడు అంట పవన్ కళ్యాణ్. వాడికి బ్రహ్మాండమైన వాడు. అసలు ప్రజలకి సేవ చేయడంలో పవన్ కళ్యాణ్ మించిన వాళ్ళు లేరంట. అసలు రాజకీయ వాడికి తెలుసా? రాజకీయం ఏం తెలుసు వాడికి? ఈసారి చేయగలేస్తాడు అమ్మంట ఏముంది? అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 175 నియోజకవర్గాలు మావే అంటున్నాడు పవన్ కళ్యాణ్. మొత్తం అడిగాలి వాడనేది వాడి కాదు ఇటు అనేది వాడనేది. చంద్రబాబు కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోవడానికి సిద్ధంగా లేడంట. లేడా? ఓడిపోడు కింద పడుకుంటాడు పోయి. వీళ్ళిద్దరు పొత్తు చూసి భయపడతాడు జగన్. ఎవరు? ఎంటెక్ కూడా అనకదు జగన్కి అనకదు అంతే. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అంట. భయపడుతుండు తెలుసులే భయపడేది. నిలబెట్టిండు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడంట ఆంధ్ర రాష్ట్రానికి. సినిమా లేదు అసలు. పవన్ కళ్యాణ్ అనే అతను పిఠాపురంలోనే చంద్రబాబే గెలవనీయుడు. అదేంటి? అంతే. అతను గెలిస్తే ఇతనికి ఇబ్బంది. ఏ విధంగా? అతను గెలిస్తే ఇతను సీటుకి ఎదురు పెడతాడు. ఏ సీటుకి? చంద్రబాబుకి ఎదురు పెడతాడు ఏమనని ముందు అతన్నే గెలవనీయుడు. అది ఏ సీటుకి ఎదురు పెడతాడు? చంద్రబాబు సీటు ముఖ్యమంత్రి సీటు గెలుచుకుంటే ఒకవేళ గెలవనీయుడు అతను మెయిన్. అంటే ఒక అసెంబ్లీ స్థానంలో గెలిస్తే ముఖ్యమంత్రి స్థానం అడుగుతాడు. అందుకని ముందు అతనే ఓడిస్తాడు. పోయినసారి భీమవరంలో వేసాడు 2 సార్లు వేసాడు కదా. ఏమన్నా గెలిచాడా? చంద్రబాబే ఓడిచ్చాడు అతన్ని. ఈసారి నాకు ఓటు పర్సెంటేజ్ పెరిగింది అంటున్నాడు. పెరిగితే ఎంత పెరుగుతుంది? 3,000 పెరుగుతుంది, 4,000 పెరుగుతుంది. అంతకాడికి ఎక్కువేం పెరగదు అతనికి. 4వ భార్య అంటున్నాడు. జగన్ కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పప్పు వాళ్ళు ముగ్గురు. జగన్కి నా ముగ్గురు పిల్లలు ఒక విధంగా అంతే. అసలు జగన్ ఇచ్చిన మేనిఫెస్టో నిలబెట్టుకునే దమ్ము ధైర్యం జగన్ కి లేదని మాట్లాడుతున్నారు. మేనిఫెస్టో నిలబెట్టుకున్న దమ్ము ఉండబట్టే జగన్ ఈ రోజున ఓట్లు అడిగి హక్కుంది. వాళ్ళకి హక్కు లేదు. ఇప్పుడు ఏం మేనిఫెస్టో ఇచ్చిండు? రుణమాఫీ చేశాడా చెప్పండి? సూపర్ 6 అంటున్నారు కదా. సూపర్ 6 కాదు, సూపర్ 5 అయినా 7 అయినా ఏం లేదు. గాలి. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదంట. పెట్టుకుండు కాబట్టి దమ్మున్న మగోడు కాబట్టి నిలబెట్టుకుండు. ఇవాళ అమ్మఒడి వేశాడు, ఆరోగ్యశ్రీ ఉంది, ఫీజు రీమెంట్స్ ఇచ్చాడు. ఏది తక్కువ చేసిండు చెప్పమానండి? ఎవడైనా సరే ఒకటే గుర్తు, అమ్మ తల్లిపాలు తాగి రొమ్ము కూర్చునేవాడు ఎవడైనా సరే జగన్ ఇచ్చిన పథకాలు ఏంది వచ్చి తిన్నవాడు ఎవడైనా సరే ఆ మాట అండవు. ఫైనల్ గా జగన్ భయపడుతున్నాడంట. భయపడటం అనేది అతని రక్తంలోనే లేదు. గురజాల నియోజకవర్గం ఈ విధంగా మాట్లాడగలుగుతున్నానంటే జగన్ వేసిన ఫీజు రీమెంట్స్ వల్ల నా పిల్లగాడు, నేను చదివిచ్చే స్తోమతలో లేను, కానీ జగన్ ఇచ్చిన ఫీజు రీమెంట్స్ వల్ల మా పిల్లగాడు బీటెక్ చదివాడు. ఇలా అభిమానం, నాకు ఎంత అభిమానం అంటే జగన్ అంటే పిచ్చిది. జగన్ అంటే పిచ్చి ఒక విధంగా చెప్పాలంటే. అది ఈ రోజున మా పిల్లగాడు చదువుకున్నాడంటే బీటెక్ ఫీజు రీమెంట్స్ వల్ల చదువుకున్నాడు. ఫైనల్ గా జగన్ గారికి 175కి 175 వస్తాడు కంపల్సరీ, డౌటే లేదన్న. కాసు గారు ఇక్కడ కాసు గారు కూడా ఎదురే లేదు. కాసు కోగులపాడు, కాసు అడ్డా, ఇది కాసు మహేష్ రెడ్డి అడ్డా కోగులపాడు. అది 1500 మెజార్టీ. అమ్మ ఒడి ఇస్తానే, రుణమాఫీ ఇచ్చా, మరి చెవిటి వాళ్ళకి పింఛన్ ఇస్తానన్నాడు. మరి రాసుకున్న కానీ నాకు ఇంకా ఇయ్యలే. పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? పవన్ కళ్యాణ్ ఏదో చెప్పు వేస్తాం, మరి చెప్పు వేస్తాం. ఆయన కూడా ఏదన్నా ఇస్తే ఏంటి ఈసారి గెలిస్తే అన్ని ఇస్తా అంటున్నాడు. మరి అది వేస్తాం లేపు ఆయన కూడా ఎన్ని నోట్లు ఉన్నాయి నీకు మొత్తం? ఒక్కటే. మరి ఒకటి ఎవరికి వేస్తావు? ఎవరు చూస్తే వాళ్ళకి వేస్తాం. మరి అబ్బాయి ఇవన్నీ కాదబ్బా, మేము వేసేది జగన్కి పో. కాదు నేను అడుగుతున్నాను అలా చెప్తున్నావు కదా నువ్వు అడిగినా ఆడకపోయినా కానీ పవన్ కళ్యాణ్కి వెయ్యను, నేను వేసేది జగన్కి. ఎందుకు? చంద్రబాబు మంచి చేస్తా అంటున్నాడు కదా. మరి మాకు చంద్రబాబు వద్దు ఏమొద్దులే. కాదు, చంద్రబాబు వస్తే అంట ఆడపడుచులకు మంచి జరుగుతుందంట. జరిగితే మళ్ళీ అయ్యంగా కాడు పెట్టకుండా పోయా. కాదు, జగన్ ఈసారి గెలవాలని చాలా మంది అంటున్నారుగా. ఏమో గెలిచినా గెలవపోయినా మేము జగన్కే వేసేది. కాదు, నీకు పెన్షన్ ఇచ్చి డబ్బులు ఇస్తే పెద్ద కొడుకు అయిపోతాడా జగన్?
పెద్ద కొడుకే నా కొడుకులు కూడా లేరు నాకు జగనే కొడుకు అంత మంచిగా చేశాడు. మరి మీకు ఇక్కడ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కదా తెలుసా? పట్టించుకుంటాడు ఆయన అసలుకి? ఏం పట్టించుకొని పోయి మాకేం తెలుసు. వస్తుంటాడా మీ ఊరికి? ఎందుకు రాడు ఇప్పుడు తిరుగుతుందిగా వస్తూనే ఉంటాడు. రంగయ్య రంగయ్య గారు ఏం చేస్తుంటారు? మేము పొలం పని చేస్తుంటారు. పరిస్థితి అంతా బాగానే ఉంది అక్కడంతా. మరి ఏంటి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలక్షన్స్ కూడా దగ్గరకు వచ్చేసే ప్రచారాలు జరుగుతున్నాయి. మరి మీకు ఏ పార్టీ మీద నమ్మకం ఉంది? మాకు జగనే పార్టీ. ఎందుకు జగన్ ఎందుకు అసలు ఏం చేస్తాడని జగన్ వస్తే? ఏం చేయకపోయినా మాకు ఎట్లా అదేదో చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడు మాకు చేస్తాడు. చంద్రబాబు నాయుడు వస్తే వీటికంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడుగా. ఎత్తాడు ఏది గ్యాసులు తగలబెట్టుకోవటానికా? గ్యాసులు తగలబెట్టుకోవటానికా? వాళ్ళకి ఉచిత బస్సు అంటున్నాడు. కాదు జగన్ ఇచ్చిన మేనిఫెస్టో నమ్మకం ఉందా మీకు? జగన్ ఇచ్చిన దాని మీద మరి పవన్ కళ్యాణ్ ఈసారి సీఎం నేనే అంటున్నాడుగా. వాడు ఉరేసుకొని సావమను, వాడిని ఉరేసుకొని సావమను. అలా అంటారేంటి ఒక్కసారి? అంతే మరి ఎందుకు మరి వాడు ఏంటి ఈసారి ముఖ్యమంత్రి వాడితోడే గెలవలేడు, ఆయన ఆడ గెలుతుడు అయ్యా. ఈసారి ఇదిగో చూడండి ఒకసారి ఇట్రండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపిస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్. నరికితే పోద్ది పేడ వదిలి. మరి ఎందుకు నరకటం కాదు వాడిని, ఏదేం చేయొచ్చు. చంద్రబాబు వాడికి అడుక్కుంటే పోయి నాకు నీయాలనే పదవి అని పవన్ కళ్యాణ్ గెలిస్తే చంద్రబాబు కూర్చేసినట్టే. కాదు ఇక చంద్రబాబు అంటే ఈసారి గెలిస్తే కాదు బాబాయ్, ఈసారి గెలిస్తే ఎందుకంటే అభివృద్ధి చేసి చూపిస్తాడంట. ఈసారి కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేశాడు కదా, నిలబెట్టుకోగలడు అంటాడా? మరి చంద్రబాబు నాయుడు కూడా సూపర్ 6 అంటున్నాడు కదా. మరి ప్రజలు ఎవరు మేనిఫెస్టో నమ్ముతారు? జగనే ఇప్పుడు దాకా నమ్మారు కదా, మరి ఇప్పుడు జగన్ కొత్తగా ఇచ్చిన హామీలు నెరవేర్చగలరంటారా? చంద్రబాబు వీటికంటే ఎక్కువ ఇస్తా అంటున్నాడుగా. నమ్మొద్దు నాకు ఓటేయండి మీకు జాబ్ వస్తుంది అంటున్నాడు. అంటనే ఉంటాడు. మరి ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు? మరి మరి సర్వేలు కూడా చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారని చెబుతున్నారు కదా. సర్వేలు చెబుతుంటారులే, చెప్పడానికి. మరి మీకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాలు గెలవగలరంటారు? 170కి 150 150. మరి ఈసారి సీఎం నేనే అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఎట్లా అవుతాడు? అంటానికి ఏమొచ్చలే, అంటాడు. జగనే గెలుస్తాడు అంటారు. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు గురజాల నియోజకవర్గానికి సంబంధించి గురజాల మండలం గోగులపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది మీ వైసీపీ వాళ్ళది. మరి ఏ విధంగా ఉంది? ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారా లేదా ప్రజల్లో రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది? జగనన్న పరిపాలనలో మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలన చాలా బాగుంది. జగనన్న 2019లో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం చెప్పినన్ని 99% బేషరతుగా ఆయన కంప్లీట్ చేసి ఈరోజు ధైర్యంగా ఓటు అడుగుతున్నాడు. దానికి తోడు జగనన్న సారథ్యంలో మన ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు చాలా మహా అద్భుతంగా పల్లెటూళ్ళను కానీ పట్టణాలు కానీ మౌలిక వసతులు కానీ పర్మనెంట్ వసతులు కానీ చాలా బాగా 3,300 చిల్లర కోట్లు మన గురజాల నియోజకవర్గానికి నుంచి ఫండ్స్ తెప్పించి డెవలప్ చేశారు. ఆయన పరిపాలనలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఎటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా కానీ ప్రజలు తమంతటా తామే స్వచ్ఛంగా వచ్చి పాల్గొంటున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. అందులోని మరీ గోగులపాడు గ్రామంలో అయితే వైసీపీని కొట్టేవాడు గోగులపాడు గ్రామంలో లేరు. వైసీపీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా వైసీపీ తరఫున బేషరతుగా మద్దతు ఇస్తున్నారు. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అద్భుతమైన విజయం అందిస్తున్నారు. డెవలప్మెంట్ కూడా అలా గోగులపాడు గ్రామంలో నేను పుట్టి ఇప్పటికి 40 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ లేని విధంగా మంచి డెవలప్మెంట్ జరిగింది. దగ్గర 3.5 నుంచి 4 కోట్ల అభివృద్ధి జరిగింది ఈ 4 ఏళ్లలోనే. ఈ జగనన్న వచ్చిన 4.5 సంవత్సరాలు దాటింది. 3.5 నుంచి 4 కోట్ల అభివృద్ధి జరిగింది. ఒక పాల కేంద్రం అయితేనేమి, సచివాలయం అయితేనే, హాస్పిటల్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి అన్నీ చాలా బాగా డెవలప్మెంట్ జరిగింది. ఇక ప్రజలు కూడా
సార్ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, సూపర్ 6 అనేసి. మరి ఎలా ఉండబోతుంది అంటారు? ప్రజలు దేన్ని నమ్ముతారంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2014లో మేనిఫెస్టో ఒకసారి తీసి చూడండి. ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని అమలు చేశాడు చూడండి. అసలు ఆయన మేనిఫెస్టోని మన సచివాలయంలో కానీ వాళ్ళ దాంట్లో కానీ వాళ్ళ సిస్టంలోంచే డిలీట్ చేసి పడేశారు. కానీ జగనన్న మేనిఫెస్టో చూడటానికి ఇంతే ఉంటుంది చూడటానికి. కానీ దాని విలువ ప్రజలందరికీ తెలిసింది. చూడటానికి చిన్నదిగా ఉంది, దాని విలువ ప్రజలందరికీ తెలుసు. ఇచ్చిన మేనిఫెస్టో మొత్తం కంప్లీట్ చేశారు 99%. కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో కనీసం 10% కూడా కంప్లీట్ చేయాలి. ప్రజలు ఆ మేనిఫెస్టోని నమ్మరు. నమ్మే మేనిఫెస్టో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయగలిగినవే చెప్తాడు, చెప్పింది చేస్తాడు. అదే జగన్. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని నియోజకవర్గాలు దక్కే అవకాశం ఉందంటారు? కాగా 175కి 175 నియోజకవర్గాలు కొడతాం, కొట్టి చూపిస్తాం. అది జగనన్న దమ్ము ధైర్యం. నచ్చితేనే ఓటేయమని చెప్పిన మొక్క మగాడు జగనన్న. థ్యాంక్ యూ. నువ్వు నిజం చెప్పు, నీకు ఇప్పుడు ఎవరు వస్తారు అనుకుంటున్నావు? చంద్రబాబు వస్తాడా? నేను చెప్పేదేనా, ఎవరేం చెప్పం. రెండు ఎద్దులు కలపడతాయి, ఏది పారిపోతే ఎద్దులు నిలబడద్దు. అంతే. అంటే ఇప్పుడు జగన్ ఓడిపోతాడని నువ్వు ఒప్పుకుంటున్నావు? నేను ఒప్పుకోను. ఒప్పుకుంటున్నావు ఇప్పుడు అదే చదువుతున్నావు? ఒప్పుకోను. ఏం చేస్తావు ఒప్పుకోక? నువ్వేం చేస్తావు ఒప్పుకోకపోతే? చంద్రబాబు నాయుడు గెలవడని. గెలుస్తాడు అంటున్నాడు. నేను కూడా గెలుస్తాడు అంటున్నా. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జగన్ జైలుకు పంపిస్తామంటున్నారు. పంపిస్తే వాడిని కూడా పంపిస్తారు, చంద్రబాబును కూడా పంపిస్తారు. కాదు, అసలుకి జగన్ ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటంటావు? అసలు ఎందుకంటే లేబర్ని మొత్తాన్ని బతికిస్తాడు. కాదు, మరి పథకాలు నేను కూడా ఇస్తా అంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఆడియడు ఇచ్చినా మేము వెయ్యం. ఎందుకు ఇవ్వపోయినా మేము వెయ్యం. 5,000 అంటున్నాడు పెన్షన్. మరి 5,000 కాదు, నువ్వు 10,000 ఇచ్చిన మాకు వద్దు. 10,000 ఇచ్చిన వద్దా? జగన్ 2,000 ఇచ్చిన చాలా. మరి పెన్షన్ పెంచుతా అంటున్నాడు, 3,500 అన్నాడు జగన్. మరి మాట ఇచ్చాడు, నిలబెట్టుకుంటాడా? ఎందుకు నిలబెట్టుకోడు? నిలబెట్టుకుంటాడు. కాదమ్మా, అసలుకి పెన్షన్ ఊరి మీది మాదా? మల్లడుగు కాదు. ఫైనల్ గా ఇది చూడు, మరి కాసు మహేష్ రెడ్డి గెలుస్తాడు ఇక్కడ ఎమ్మెల్యే. ఎవడు గెలుతాడని ముందు ఎవడు చెప్పలేము. మరి జగన్ ఓడిపోతాడు అట్టయితే? జగన్ ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోతాడు. అదేంది మరి? నువ్వు ఒప్పుకో, ఎవరు గెలుస్తారో నువ్వు ఒప్పుకో, ఎవరు గెలుతారని నాకు తెలియదు. మరి నాకు కూడా తెలియదు. అంటే జగన్ ఓడిపోతాడు? ఓడిపోతాడు. చంద్రబాబే ఓడిపోతాడు. చంద్రబాబు ఓడిపోతాడు. గెలిస్తే. నమస్తే. మా పింఛన్ లేకపోతే మాలా గెలవాలా? ఏంది 3,500 పెన్షన్ కూడా వద్దా మీకు? వద్దు, ఆయన గెలిస్తే మేము వద్దు, తీసుకో. అసలు పెన్షన్ ఇవ్వకపోయినా జగన్ మంచి చేస్తాడని నమ్మకం గెలుస్తాడు ఈసారి? గెలుస్తాడు. మరి పవన్ కళ్యాణ్ పై మీ ఉద్దేశం ఏంటి? జగన్ గెలవాలా? కాదు, పవన్ కళ్యాణ్ సంగతి ఏంటి? మా సంగతి మా తెలుసు. కాదు, పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి అంట కదా. జగన్ ఎలాంటోడు? జగన్మోహన్ రెడ్డి మీకు తెలుసు ఎలాంటోడు? మాకు తెలుసు, ఆయన గెలవాలా. దేవుడు వందనాలు పెట్టుకుంటున్నాం. మరి చంద్రబాబు వస్తే 5,000 పెన్షన్ ఇస్తా అంటున్నాడు కదా. 5,000 పాడు. 5,000 ఇస్తా అంటే 5,000 వద్దంటున్నావు నువ్వు. కొద్దయ్యా, జగన్ గెలవాలి. 100 ఇచ్చిన కానీ జగన్ గెలవాలి. జగన్ వస్తేనేమో 3,500, చంద్రబాబు వస్తే 5,000. ఎవరు కావాలి? 3,500 వద్దు. మా పింఛన్ కూడా తీసుకోవాలి జగన్ కాడ. పింఛన్ కాడ ఆయనే గెలవాలి. జగన్ గెలవాలి. ఖచ్చితంగా వెళ్తుంది.